ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన పిఏలు టీడీపీ నేతల బాగోతాలు బట్టబయలయ్యాయి. ఓవైపు భూ కబ్జాలు, మరోవైపు బెల్ట్ షాపులతో హిందూపురం టీడీపీ నేతలు కోట్లు వెనకేసుకుంటున్నారు. అక్రమాలు, కబ్జాల బాగోతంపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను నిలదీసేందుకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకోవటం హిందూపురంలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గానికి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన తన నియోజకవర్గానికి చుట్టం చూపుగా వచ్చిపోతూ ఉంటారు. దీంతో బాలకృష్ణ ఇద్దరు వ్యక్తిగత కార్యదర్శులు, కీలక టీడీపీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారు. హిందూపురం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. వీధికో బెల్ట్ షాపు ఏర్పాటు చేసి ఒక్కో మద్యం బాటిల్పై 10 నుంచి 50 రూపాయల వరకు అదనంగా వసూలు చేసి సొమ్ము చేసేసుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై బాలకృష్ణను నిలదీసేందుకు వెళ్లారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం సమన్వయకర్త దీపిక కార్యకర్తలు. బాలకృష్ణ వద్దకు వెళ్తోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపికను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసేందుకు వీలు లేదని చెప్పడంతో వైఎస్ఆర్సీపీ నేతలు పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. అనంతరం ఎమ్మెల్యే బాలకృష్ణ పిఏలు, ముఖ్య అనుచరులు చేసిన దందాలను సాక్ష్యాలతో సహా వివరించారు వైఎస్ఆర్సీపీ హిందూపురం నియోజకవర్గం సమన్వయకర్త దీపిక, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వము సంపద సృష్టి అనేది బాగా చేసుకుంటోంది. ప్రజల కోసం కాదు, వాళ్ళ కోసం సృష్టించుకుంటా అన్నారు సంపద అనేది. ఒక వైన్ షాప్ లైసెన్స్ లేదు, ఎవరయ్యా నడుపుతా ఉండేది అంటే అతని దగ్గర ఆన్సర్ అనేది లేదు. ఇంకొక చోట పోతే పోరంబొక్కు ల్యాండ్ చెరువుదది. గతంలో వీటి నుంచి ఇంకొక పార్టీకి పోయినటువంటి కౌన్సిలర్ ఈ రోజు ఆడే నిలిచిపోయి వాళ్ళు సంపద సృష్టించుకుంటా ఉన్నారు. ఎట్లా అంటే ఆ పోరంబొక్కు భూమిని ఎట్లా చేస్తున్నారో, ఆ మోటార్ అవన్నీ చూస్తున్నారు, మీరే సాక్ష్యాలు ఉంది. హిందూపురం నియోజకవర్గంలో ప్రభుత్వ భూములు, గ్రామ కంఠం భూములను టీడీపీ నేతలు ఆక్రమించారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని టీడీపీ నేతలు, ఎక్సైజ్ అధికారులు పంచుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. పోలీసు స్టేషన్లు, రెవెన్యూ కార్యాలయాల్లో కూడా పంచాయతీలు, సెటిల్మెంట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలిసే జరుగుతోందా లేదా అన్న దానిపై స్వయంగా బాలకృష్ణ వివరణ ఇవ్వాలని హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.